అబ్బాయి బాబాయ్ ఆ మూగుడు పెట్టు, కౌసు గుడ్లు అంటే మరి మాత్రం ఉంటది. పొయ్యి వెలిగించు. 8 గంటలు నూనె, కంజు పెట్ట గుడ్లు ఉన్నాయి చూసావా, వాటిని వేపుతాం. అవునా బాబాయ్, అసలు ఇది కోడిగుడ్లో ఉంది కదా, అసలు బయట ఎలా ఉంటది? ఇలాగే ఉంటది. అక్కడ ఉంది చూడు, అక్కడ పెట్టాను. మరి ఇలాగే ఉంటది అన్నావు, ఏమో దీని మీద. అవునరా, పెట్టిన గుడ్లు మనం వాటిని ఉడకబెట్టి తొక్క తీస్తే చిన్న కోడిగుడ్డు. ఓకే ఓకే, ఓహో బయట ఎలా ఉంటదా? డిజైన్ ఎవరు వేసారు పైన? డిజైన్ ఉండదు, అలాగే వచ్చినాయి. అలాగే వస్తుంది లోపల. అక్కడ పెట్టి ఇప్పుడు నేను పెయింటర్ పెట్టించేమనుకుంటున్నాను. నేను నీళ్ళు వేడెక్కాయి కదా, వేడెక్కింది కదా. ఇలాగే మనం ఈ జీడిపప్పు ఉంది కదా, జీడిపప్పు చూసా, నేను చూసా 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 ఒక జీడిపప్పునే చేసా 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 సైడు చేసే. ఫస్ట్ వేస్తాను అబ్బాయి. ఇందాక ఏమన్నా ఉంటే ఏమన్నాను? రేపు ఈ ప్రపంచం అంతమైపోద్ది అన్న. ఎలాగ అంతమవుతుందో నాకు తెలియదు, కానీ అంతమయ్యేది అయితే భగవంతుడు ఇవన్నీ ఏర్పాట్లు చేస్తాడు. భగవంతుడు సృష్టి కదరా ఇది. అంతే కదా. కౌజు పెట్టండి, అది గుడ్డు పెట్టడం అండి, ఆ గుడ్డు మనం తింటమేండి. నిజమే కదా. దానికి మళ్ళీ మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం, మసాలా కౌజు పెట్ట ఇన్ని చెప్పినా కూడా ఎక్కడ కరెక్షన్ రావట్లేదు, మైండ్ ఎక్కడ లేదు. నీకు రేపు మొత్తం నాశనం అయిపోద్ది అన్న దాంట్లో ఉన్నావు. రేపు పక్కకు వచ్చాయి, వద్దు ఇంకా తీసేయమ్మా. ఇప్పుడు ఇప్పుడు మనం ఏం చేస్తామంటే అల్లం ముక్కలు, వెల్లుల్లి ముక్కలు. ఓహో, నాకు తెలిసి అదిరిపోద్ది బాబాయ్. నువ్వు పేరు ఎలా పెట్టావో పేరు తగ్గట్టుగానే ఉంటుంది రుచి కూడా కదా. మసాలా కౌజు పెట్టు గుడ్డు వేపుడు. ఉల్లిపాయలు వేస్తాను. ఉల్లిపాయలు వేసాం కదా, అప్పుడు మళ్ళీ చాలా ఉన్నాయి వేయడానికి. ఇప్పుడే ఉప్పు వేస్తే బాగుంటుంది. ఒక స్పూన్ ఉప్పు, అర్థమైందా? వేసేస్తా. బాగా ఏం చెప్పాయి. వేయించిన గుడ్లు, జీడిపప్పు ఉంది కదా, దీంట్లో కారం, కరివేపాకు వేయలేదు కదా అబ్బాయి, కరివేపాకు వేసుకో. గరం మసాలా పొడి ఇందులో వేసాను. ఓహో, మసాలా పొడులు ఏవైతున్నాయి అన్ని గుడ్లకి వేస్తున్నాం. ధనియాల పొడి, నిమ్మరసం కూడా ఇందులో వేస్తాను. ఇప్పుడు ఈ కలపాలి. వేస్తే కళాయిలో వేసి వేపితే ఉంటుంది అబ్బాయి. మసాలా కౌజు పెట్ట గుడ్డు వేపుడు రెడీ అవుతుంది. అవన్నీ కలిపి కళాయిలు వేస్తే గిన్నె పట్టుకెళ్ళి కుళాయి దగ్గర కడగలొద్దు, అన్నీ నాగేస్తారనమాట. అబ్బా, ఉల్లిపాయలు బాగా వేపి ఒక 5-10 నిమిషాలు అవుతుంది ఆగడానికి. ఇప్పుడు 10 నిమిషాలు అయిపోయింది కాబట్టి బాగా ఏగాయి కాబట్టి ఇదిగో ఇప్పుడు ఈ గుడ్లలో మసాలాలు అన్నీ వేసాం కదా, ఇందులో వేస్తాను. శుభ్రం కలిపేయాలి. ఇది బాగా ఊడ్చమ్మది, ఊడ్చే మసాలా అంతా, కారం, మొత్తం మసాలాలు ప్రతి చోట అది వెదజల్లాలి, అంటే అన్నింటికి అంటుకోవాలి అని. ఇది వేడివేడి అన్నంలో వేసుకుని తింటే ఉంటుంది అబ్బాయి. ఇదే కాకుండా కొబ్బరి పాల మటన్ చారు కూడా దానికి జోడిస్తామనుకోరా, ఆరోగ్యానికి ఆరోగ్యం, రుచికి రుచి, మందులు వాడవలసిన పని లేదు. అయితే నువ్వు వేసుకోవట్లేదు అది తిన్న తర్వాత. నో డాక్టర్, నో మెడిసిన్. పోయి ఆపే. మసాలా కౌజు గుడ్డు వేపుడు చూసావా. ఎక్కడ దొరికినాయి బాబా నీకు? ఎక్కడ దొరికితే మార్కెట్లో అమ్ముతారు మరి, లేకపోతే నేను వెళ్ళి చెట్టు ఎక్కి కౌంటర్లో పట్టుకున్నానంటవా ఏంటి? మన వల్ల కాదు రోజు, మన తరం కాదు అలా పట్టుకోవడానికి. అంటే తెల్లవారు 4 గంటలు వేసిపోయావు కదా, 2 గంటలు వేసినా కూడా అవి దొరకవు. ముందుగా
మూకుల్లో 8 గంటలు నూనె వేసి వేడెక్కిన తర్వాత అందులో గుడ్లు, జీడిపప్పు, పసుపు వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి. అదే వేడి నూనెలో అల్లం ముక్కలు, వెల్లుల్లి ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయలు, ఉప్పు, కరివేపాకు వేసి బాగా వేయించుకోవాలి. వేయించిన గుడ్డులో కారం, గరం మసాలా పొడి, ధనియాల పొడి, నిమ్మరసం వేసి వేగుతున్న ఉల్లిపాయల్లో వేసి బాగా కలిపి ఒక గిన్నెలోకి తీసుకొని కొత్తిమీర చల్లుకుంటే మసాలా కౌజు గుడ్డు వేపుడు రెడీ.